16 ఫిబ్రవరి 2026 నుండి 28 ఫిబ్రవరి 2026 మధ్య కాలంలో ధనుస్సు రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంటే ఈ సమయంలో 16 నుండి 28 మధ్యలో గ్రహస్థితి కుంభరాశిలోకి 5 గ్రహాలు సంచరిస్తున్నాయి. అంటే కుంభరాశిలోకి 5 గ్రహాలు ఎంటర్ అయ్యి ఈ సమయం లోపల సంచారము చేస్తున్నాయి. కనుక వాటి ప్రభావం ఎలా ఉండబోతుంది? గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు, శని మీనంలో ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి ధనుసు రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ 5 ముఖ్యమైనటువంటి గ్రహాలు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాయి. తృతీయ స్థానము గోచార రీత్యా సూర్యుడు, కుజుడు, రాహువు, తర్వాత శుక్రుడికి అనుకూలమైనటువంటి స్థానాలు. ఈ పంచగ్రహ కూటమి ధనుస్సు రాశి వారికి బాగా అనుకూలిస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ సంచారం మూలకంగా ఈ రాశి వారికి ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఆలోచించి సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక కమ్యూనికేషన్ మూలకంగా, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు పెంచుకుంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాలపై మీరు ఫోకస్ పెట్టి విజయాన్ని మీరు పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. స్నేహితులతో మీరు అన్యోన్యంగా ఉంటారు. అంటే ఫ్రెండ్ సర్కిల్ బాగా పెరుగుతుంది. వాళ్ళ మూలకంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కొన్ని విషయాలలో మీరు ఊహించినటువంటి విజయాలు మీరు పొందేటువంటి అవకాశం ఈ సమయం లోపల ఉంది. పోరాట పటిమ పెరుగుతుంది. అంటే మీ లోపల ఒక స్పర్ధ, ఎలానైనా కూడాను మనం సాధించాలి అనేటువంటి ఒక మానసికమైనటువంటి సంకల్పము దృఢంగా మీ లోపల పెరుగుతుంది. ఇక ఇంటి బాధ్యతలు పెరుగుతాయి. ఇంటి లోపల పిల్లల చదువు విషయంలో కానివ్వండి, లేదా వాళ్ళ సెటిల్మెంట్ విషయం లోపల కానివ్వండి, మీకు బాధ్యతలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నం లోపల ఉన్నటువంటి వారికి ఈ సమయంలో వివాహము నిశ్చయమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహ యోగము, సంతాన యోగం కూడాను ఈ సమయంలో కనబడుతుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి పార్ట్నర్స్తో సయోధ్య ఏర్పడుతుంది. చాలా మంచి ఒక కార్డియల్ రిలేషన్స్తో మీరు ముందుకు వెళతారు. ఆదాయం పెరుగుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా చిన్న ప్రయాణాలు మీకు ఎక్కువ కలిసి వస్తాయి. లాంగ్ జర్నీస్ కాకుండా చిన్న చిన్న ప్రయాణాల మూలకంగా మీకు వ్యాపారం పెరగడము, తద్వారా మీకు లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉండడము బాగా కనబడుతుంది. సామాజికంగా గౌరవంలో ఉంటారు. ముఖ్యంగా అన్నదమ్ములతో మీకు ఒక అన్యోన్యత, ప్రేమ భావం అనేటువంటిది పెరుగుతుంది ఈ సమయం లోపల. రాజకీయంలో ఉన్నటువంటి వారికి నాయకత్వ లక్షణాలను కార్యకర్తలు, అధినాయకులు అందరూ కూడాను గుర్తించేటువంటి అవకాశము ఉంది. ఆర్థిక స్థితి బలపడుతుంది. ముఖ్యంగా ఈ సమయం లోపల ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఓవరాల్గా మీరు చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి ఒక పక్కన చతుర్థ స్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పటికీ మిగతా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి. ఈ పంచగ్రహ కూటమి కూడాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి, పనులు చేసుకోండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.